విజయ్ మాల్యా ఈ వ్యక్తి గురించి తెలియని వారు మన దేశంలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు దేశంలో అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తిగా విజయ్ మాల్యా గుర్తింపు తెచ్చుకున్నారు. భారతదేశంలో అతి పెద్దదైన స్పిరిట్స్ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ మాజీ చైర్మన్, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యవస్థాపకుడు మాత్రమే కాక ఒకప్పుడు ఆర్సీబీ జట్టు యజమానిగా కూడా ఉన్నారు. ఒకప్పుడు ఎంతో వెలిగిన విజయ్ మాల్యా ఆ తర్వాత అనేక ఆర్థిక నేరాలు ఆరోపణలు ఎదుర్కొని చివరికి దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నాడు విజయ్ మాల్యా. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి దేశం విడిచి పారిపోయి యూకేలో ఉంటున్నాడు విజయ్ మాల్యా. అయితే ఆయన ఇండియా రప్పించేందుకు అధికారులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. విజయ్ మాల్యా పేరు వినగానే ఆర్థిక నేరాలు, కేసులు ఇవే గుర్తుకు వస్తాయి. కానీ తొలిసారి దానికి భిన్నమైన వార్త వెలుగులోకి వచ్చింది నేడు. అదేంటంటే విజయ్ మాల్యా ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. బిలియనీర్ విజయ్ మాల్యా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు. ప్రియురాలు జాస్మిన్ను వివాహం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సిద్ధార్థ్ జాస్మిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ప్రేయసికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేస్తున్న ఫోటోని షేర్ చేశాడు సిద్ధార్థ్ మాల్యా. ఈ వారంలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. అయితే ఈ వేడుకకు ఎవరైనా ప్రముఖులు హాజరవుతున్నారా లేదంటే కొద్దిమంది సమక్షంలోనే జరుపుతారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు సిద్ధార్థ్ జాస్మిన్ చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. గత ఏడాది హలోవీన్ వేడుకలో భాగంగా సిద్ధార్థ్ రింగ్ తొడిగి తన ప్రేమను వెల్లడించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ లవ్లో ఉన్నారు. జాస్మిన్ ఇన్స్టా బయోలో యుఎస్ అని ఉంది. ఆమె ప్రొఫైల్ను బట్టి చూస్తే మాజీ మోడల్గా తెలుస్తోంది. ఇంతకు మించి ఆమె గురించి సమాచారం లేదు. ఆమె నేపథ్యం ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబం గురించి సిద్ధార్థ్ కొన్నాళ్ల పాటు నటుడిగా మోడల్గా రాణించిన విషయం తెలిసిందే. విజయ్ మాల్యా, సమీర్ త్యాబ్జీ దంపతుల సంతానం సిద్ధార్థ్. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో పుట్టి లండన్ యూఏఈలో పెరిగాడు. లండన్ రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా నుంచి డిగ్రీ తీసుకున్నాడు. మోడలింగ్ వైపు ముందు అడుగులు వేశాడు. ఐపీఎల్ తరపున ఆర్సీబీ డైరెక్టర్గాను చేశాడు సిద్ధార్థ్. అప్పటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కింగ్ ఫిషర్ మోడల్స్కు జడ్జిగా పలువురు హీరోయిన్లతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్ అయ్యాడు. నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తర్వాత సిద్ధార్థ్ కెరీర్లో మార్పు వచ్చింది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ వైపు మళ్ళిన సిద్ధార్థ్ యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం, అవగాహన అనే అంశం మీద 2 పుస్తకాలు కూడా రాశాడు.